శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పోలీపాడ్యం ఎప్పుడు చేసుకోవాలి, పోలీపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి, ఒత్తులు వెలిగించేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఏమిటి, అసలు పోలీపాడ్యం ప్రాధాన్యత ఏమిటి. నవంబర్ 20, 2025 గురువారం వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఆ తర్వాత రోజు అంటే నవంబర్ 21, 2025 శుక్రవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక అమావాస్య మరుసటి రోజు జరుపుకునేది ఈ పోలీపాడ్యమి. ఈ రోజున పితృదేవతలకు మరియు దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం శాస్త్ర ప్రకారం పుణ్యదాయకం. పోలీపాడ్యమిని పోలీ స్వర్గం అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు చేసిన పూజలు తర్పణాలు పితృదేవతలకు స్వర్గ సమానమైన శాంతి మరియు ఆశీర్వాదాలను కలిగిస్తాయి. ఈరోజు స్నానం చేసి దీపం వెలిగించడం, దాన ధర్మాలు చేయడం, భగవంతుని స్మరించడం వల్ల అపార పుణ్య ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. మరి అంత విశేషమైన పూజని మనం చేసుకుందాం రండి. ఈ పూజని తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు, లేదా మీ ఇంటి దగ్గర తులసి కోట లేకపోతే ఆరు బయట ఈశాన్యం వైపు తూర్పు ముఖం కూర్చుని ఈ పూజను చేసుకోవచ్చు. తర్వాత నేనైతే తులసి కోట దగ్గర చేసుకుంటున్నాను కాబట్టి నా తులసమ్మని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించేసుకున్నాను. తర్వాత మనం ఎక్కడైతే పూజను చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఆవు పేడతో కానీ పసుపుతో కానీ రాసుకోండి. ఇప్పుడు దానిపైన బియ్యం పిండితో అష్టదళ పద్మాల ముగ్గు వేసుకోవాలి. అవి రాకపోతే మీకు వచ్చినవి ముగ్గులు ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత ముగ్గుల పైన పసుపు కుంకుమ వేసుకోవాలి. అక్షింతలు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకొని పసుపు గణపతిని చేసుకోండి. పసుపు గణపతి కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకోండి. తర్వాత దామోదర్ని చేసుకోవాలి. దామోదర్ని చేసుకోవాలంటే మనకు ఏ మట్టితో చేసుకోవాలో అని సందేహాలు ఉంటాయి. అయితే తులసి కోట మట్టితో చేయొచ్చా లేదా అనే సందేహం కూడా ఉంటుంది. చేసుకోవచ్చండి. తులసి అంటే దామోదరుడికి ప్రీతి కాబట్టి చేసుకోవచ్చు. అయితే దామోదరునికి తులసి దళాలు ప్రీతి కాబట్టి నేను దామోదరునికి తులసి దళాలు సమర్పించాను. ఇప్పుడు తులసమ్మకి వస్త్రం సమర్పించి అలాగే పసుపు గణపతికి దామోదరునికి కూడా వస్త్రం సమర్పించాను. పువ్వులతో అలంకరించుకోవాలి దామోదరుణ్ణి. నేనైతే తులసి కోట దగ్గర అయితే చేసుకుంటున్నానండి ఈ పూజని. అదే మీరు తులసి కోట లేకుండా ఆరు బయట చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఏదైనా శివ పార్వతుల ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ తీసుకోండి. ఆ రెండిట్లో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఆసనం తీసుకోవాలి. అంటే ఏదైనా పీట లాంటిది తీసుకొని దానికి పసుపు మొత్తం రాసుకొని కుంకుమ పెట్టెలు అయితే పెట్టుకోవాలి. తర్వాత దానిపైన ఒక క్లాత్ వేసి కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఫోటో పెట్టుకొని అయినా ఈ పూజను ఆచరించవచ్చు, అలా అయినా ఆచరించవచ్చు. అయితే నేను ఇక్కడైతే పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను. నేనైతే 5 పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినన్ని చేసుకోవచ్చు. 3 చేసుకోవాలంటే 3 చేసుకోవచ్చు, 9 కావాలంటే 9, 11 అలా ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే 5 ప్రమిదలు అయితే చేసుకున్నాను. ఒకవేళ ఈ పూజనే మీరు నది దగ్గర చేసుకోవాలి అనుకున్నా సరే ఈ విధంగానే చేసుకోవాలి. అక్కడ ఉన్న నది ఒడ్డున మట్టిని తీసుకొని దామోదర్ని చేసుకొని పసుపు వినాయకుని చేసుకొని అక్కడే ఒడ్డున కూర్చొని ఈ పూజను చేసుకోవచ్చండి. ఈ పూజ ఎక్కడ చేసినా అంటే మనం తులసి కోట దగ్గరైనా నది దగ్గరైనా చేసే ముందు మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే మనం అక్కడ చేసుకోవాలి. ఇలా గణపతికి కార్తీక దామోదరునికి పూజ చేసుకున్న తర్వాత దీపాలు మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దీపాల్లో ఆవునీతిని కానీ నువ్వుల నూనె కానీ వేసి అయితే వెలిగించుకోండి. నేనైతే ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఏకవత్తిగా వెలిగించుకుంటున్నాను, ఒక జ్యోతి వచ్చేటట్టు. మీకు ఎన్ని ఒత్తులు అయితే వెలిగించుకోవాలనుకుంటారో అన్ని ఒత్తులు వేసి వెలిగించుకోండి. అయితే
ఈ దీపాలని ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ వెలిగించుకోండి. ఎవరైనా 365 ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించుకోలేకపోతే ఈ రోజైతే వెలిగించుకోవచ్చు. వెలిగించుకున్న వాళ్ళు కూడా వెలిగించుకోవచ్చు. వెలిగించుకోలేని వాళ్ళు కూడా వెలిగించుకోవచ్చు. నేనైతే ఉసిరి దీపాలను కూడా పెట్టుకున్నాను. వెలిగించుకున్న తర్వాత మీకు లక్ష్మీ అష్టోత్తరం కానీ, తులసి అష్టోత్తరం కానీ, లేదా విష్ణు అష్టోత్తరం కానీ వస్తే వాటితో పూజనైతే చేసుకోవచ్చు. అవేమీ రావు అనుకుంటే విష్ణు నామాలతో కూడా పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అక్కడ పెట్టుకున్న ప్రమిదలన్నీ వెలిగించుకోవాలి. అయితే ఈ పూజని పోలీ పాడ్యమి రోజు ప్రదోషకాలంలోనే ఆచరించాలి. అయితే దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించాలి. అలాగే పసుపు గణపతికి, మన దామోదరుడికి కూడా ధూపం చూపించాలి. మనం ఎన్ని దీపాలైతే వెలిగించుకుంటున్నామో ప్రతి దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుందాం. అన్ని దీపాల దగ్గర వేసుకోవాలి. అక్షింతలు కూడా వేసుకుందాం. తర్వాత పువ్వులతో పెట్టి అలంకరించుకుందాం. ప్రతి దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకొని నమస్కరించుకుందాం. ఇలా గణపతికి, కార్తీక దామోదరునికి పూజ చేసుకున్న తర్వాత దీపాలు నీటిలో వదలడానికి దానికోసం ఒక ఇత్తడి పళ్ళెం ఒకటి తీసుకోవాలి. ఈ పూజ కోసం స్టీల్ పళ్ళెలు అస్సలు వాడకూడదండి. ఇప్పుడు తీసుకున్న పళ్ళెంకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నా దగ్గర పళ్ళెం లేక ఇట్లాంటిది తీసుకున్నాను. మీ దగ్గర ప్లేట్ ఉంటే అట్లాంటిదే తీసుకోవచ్చు. తర్వాత ఈ పళ్ళెంలో మంచినీళ్ళు పోసుకోవాలి. చెంబు నిండా తీసుకొని పోయాలండి. తర్వాత దీంట్లో గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹1 కాయిన్ ఉంటే అది కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకునేటప్పుడు గంగమ్మని నీళ్ళల్లోకి ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులని దాంట్లో వేసుకొని చిన్న సైజు కొనెల్లా రెడీ చేసుకుందాం. తర్వాత ఈ ప్లేట్‌ని దేవుడి ముందు పెట్టుకుందాం. ఇప్పుడు 33 పువ్వొత్తులను తీసుకోవాలి. చూపించిన విధంగా 33 ఒకే గుత్తిలా చేసుకొనైనా వెలిగించొచ్చు. లేదా 11, 11 3 భాగాలు చేసుకొనైనా వెలిగించొచ్చు. లేదా అరటిదొప్ప పైన 33 ఒత్తులు వరుసగా పెట్టుకొనైనా వెలిగించుకోవచ్చు. వెలిగించుకునే ముందు మనం తీసుకున్న అరటిదొప్ప పైన పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒత్తిని పెట్టుకొని పువ్వులు, నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత వాటిని ముందుగా వెలిగించుకొని తర్వాత నీళ్ళల్లోకి వదలాలి. అయితే కొంతమంది వాటర్‌లో పెట్టేసినంక వెలిగిస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. బయట కింద ఉన్నప్పుడే వెలిగించుకొని తర్వాత వాటర్‌లో అయితే పెట్టాలి. తర్వాత చేతితో కొంచెం కదిలించాలి 3 సార్లు. కదిలించిన తర్వాత వెలిగించుకుని వదిలేటప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మంచిగా పేపర్ పైన రాసుకొని అది చదువుతూ దీపాలను వదులుకోండి.
కార్తీక దామోదర, ఘయ దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, నీవు పోలమ్మని పోలి స్వర్గానికి ఎలా పంపావో నన్ను కూడా అటువంటి స్వర్గ ప్రాప్తిని ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకొని అప్పుడు దీపాల్ని వదులుకోవాలి. తర్వాత పోలి అమ్మకు మనం తాంబూలం సమర్పించాలి. తర్వాత పోలమ్మకి ధూపం సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయని కొట్టాలండి. కొబ్బరికాయ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కొబ్బరికాయ సమర్పించుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకుని పోలమ్మ కదివిని తర్వాత కర్పూరంతో నీరాజనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు హారతిని పోలమ్మకైతే చూపించాలి. తర్వాత పసుపు గణపతికి, దామోదరుడికి కూడా హారతిని చూపించాలి. అంతే అండి. ఈ విధంగా పోలమ్మకైతే పూజను చేసుకోవాలి.